హాయ్ అండి. చిక్కుడుకాయ ఫ్రై నేనైతే ఎలా చేస్తానో మీకు చిక్కుడుకాయ కూర చూపిస్తానండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా తెల్లుల్లిపాయలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగనివ్వాలండి. పోపు వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అందులో వేసి బాగా వేగనివ్వాలండి. ఇందులో కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టాలండి. కొంచెం వేగేయండి, మరి కాసేపు వేగనివ్వాలి. మరి కాసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉంచాలండి. ఇప్పుడు వేగిపోయండి. ఇందులో ఒక స్పూను మునగాకు పొడి, ఒక స్పూను గుమ్మిడి గింజల పొడి జల్లుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఫ్రై అయిపోయిందండి, వేగిపోయింది. ఈ ఫ్రై రైస్లోకి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ పొడుల వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ.